బైలీ అండ్ లవ్ విత్ స్నాజీ సర్జన్ యొక్క మరొక ఎపిసోడ్కు స్వాగతం. ఈరోజు మనం రొమ్ము గడ్డల గురించి మాట్లాడుకుందాం. ఆ, ముఖ్యంగా సర్జన్లకు తరచుగా ఎదురయ్యే రెండు రకాలు: ఫైబ్రో ఎడినోమా, ఫైలోయిడ్స్ ట్యూమర్. అవును, రెండూ కామన్గా చూస్తాం, కానీ వాటి ప్రవర్తన, ట్రీట్మెంట్ వేర్వేరుగా ఉంటాయి. కరెక్ట్. ముందుగా ఫైబ్రో ఎడినోమాతో మొదలు పెడదామా? ఇది చాలా కామన్ కదా, ముఖ్యంగా యంగ్ ఏజ్లో. అవునవును, 15 నుంచి 25 ఏళ్ల వయసులో ఇది సర్వసాధారణం. ఇది బేసిక్గా లోబ్యూల్ యొక్క హైపోప్లాసియా. సైజు సాధారణంగా ఎంతుంటుంది? చాలా వరకు 2-3 సెంటీమీటర్ల లోపే ఉంటాయి. దాని చుట్టూ ఒక క్లియర్ క్యాప్స్యూల్ ఉంటుంది, బాగా కదులుతుంది కూడా. డయాగ్నోసిస్ సంగతేంటి? క్లినికల్గా అల్ట్రాసౌండ్లో టిపికల్గా కనిపిస్తే, ఇంకా యంగ్ ఏజ్ అయితే బయాప్సీ అవసరం లేదంటారా? సాధారణంగా అవసరం లేదు. అంటే 25 ఏళ్ల లోపు అల్ట్రాసౌండ్లో అన్ని ఫీచర్స్ క్లాసిక్గా ఉంటే మనం జస్ట్ ఫాలో అప్ చేయొచ్చు. కానీ వయసు 25 దాటితే లేదా అల్ట్రాసౌండ్లో ఏమైనా డౌట్ వస్తే, ఉదాహరణకి ఇర్రెగ్యులర్ మార్జిన్స్ లాంటివి, అప్పుడు మాత్రం ఖచ్చితంగా కోర్ బయాప్సీ చేయాలి. ఎందుకంటే వేరే పాథాలజీని మిస్ అవ్వకూడదు. కొన్నిసార్లు టమాక్సిఫెన్ లాంటి యాంటీ ఈస్ట్రోజన్ మందులతో సైజు తగ్గుతుందని కూడా కొన్ని స్టడీస్ ఉన్నాయి, కానీ అది రొటీన్ ప్రాక్టీస్ కాదు. సరే, మరి జైంట్ ఫైబ్రో ఎడినోమా అంటే 5 సెంటీమీటర్స్ కంటే పెద్దవి, అవి కూడా చూస్తుంటాం కదా, ముఖ్యంగా టీనేజర్లలో. అవును, అడాలసెన్స్లో వస్తాయి ఇవి. అవి వేగంగా పెరుగుతాయి. వాటికి సర్జరీనే మార్గం. సబ్మెమరీ ఇన్సిషన్ ద్వారా ఎన్యూక్లియేషన్ చేస్తే కాస్మెటిక్గా బావుంటుంది. ఇప్పుడు కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఫైబ్రో ఎడినోమా ఉంటే క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందా? సింపుల్ ఫైబ్రో ఎడినోమాలో రిస్క్ పెద్దగా పెరగదు. రిలేటివ్ రిస్క్ ఆర్ఆర్ సుమారు 1.5 నుంచి 1.7 అంతే. కానీ తేడా ఎక్కడొస్తుంది? తేడా అంటే హిస్టాలజీలో ఎపిథీలియల్ హైపర్ప్లాసియా లాంటి ఫీచర్స్ ఉంటే రిస్క్ పెరుగుతుంది. అప్పుడు ఆర్ఆర్ 3.4 నుంచి 3.7 వరకు వెళ్ళొచ్చు. ఓ, మరి కాంప్లెక్స్ ఫైబ్రో ఎడినోమా అంటారు కదా, అంటే సిస్ట్స్, స్క్లిరోసింగ్ ఎడినోసిస్ లాంటివి ఉంటే? అవును, కాంప్లెక్స్ ఫైబ్రో ఎడినోమా, దానికి తోడు స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే అప్పుడు ఆర్ఆర్ 3.0 నుంచి 4.0 వరకు ఉండొచ్చు. ముఖ్యంగా లోబ్యులార్ కార్సినోమా రిస్క్ పెరుగుతుంది. ఇది మనం కౌన్సిలింగ్లో చెప్పాలి. కాబట్టి సర్జికల్ ఎక్సిషన్ ఎప్పుడు తప్పనిసరి అవుతుంది? 1 వయసు 30 దాటిన, 2 ఇమేజింగ్లో అనుమానాస్పద ఫీచర్స్ ఉన్న, ఇందాక చెప్పినట్టు ఇర్రెగ్యులర్ మార్జిన్స్, మైక్రో లోబ్యులేషన్స్ లాంటివి. హిస్టాలజీలో ఎటీపియా ఉన్నా కూడా తీసేయాలి కదా? ఖచ్చితంగా. హిస్టాలజీలో ఎటిపికల్ ఫీచర్స్ ఉన్నా, సైజు 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉన్నా, ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్గా ఉన్నా, లేదా సింపుల్గా పేషెంట్కి చాలా ఆందోళనగా ఉండి తీయమని అడిగినా ఎక్సిషన్ చెయ్యాలి. వయసు ఎక్కువ ఉన్న వాళ్లలో తీసేటప్పుడు ఇంకేమైనా జాగ్రత్తలు? ముఖ్యంగా పోస్ట్ మెనోపాజల్ ఏజ్లో లేదా పెద్ద సైజులో ఉన్నప్పుడు తీస్తే అది ఫైలాయిడ్స్ ట్యూమర్ అయ్యే అవకాశం కొంచెం ఉంటుంది, లేదా దాని కింద వేరే మ్యాలిగ్నెన్సీ ఉండే ఛాన్స్ని కొట్టిపారేయలేం. అందుకే తీసేటప్పుడు కొంచెం నార్మల్ టిష్యూ మార్జిన్తో తీయడం మంచిది, జస్ట్ ఎన్యూక్లియేషన్ కాకుండా. మంచి పాయింట్. ఇది మనల్ని ఫైలాయిడ్స్ ట్యూమర్ టాపిక్కి తీసుకొచ్చింది. దీనికి పాత పేరు సిస్టోసార్కోమా ఫైలాయిడ్స్. అవును, ఆ పేరు కొంచెం భయపెట్టేలా ఉంటుంది, కానీ అన్నీ మ్యాలిగ్నెంట్ కాదు. ఇది సాధారణంగా 30 ఏళ్లు పైబడిన వారిలో కనిపిస్తుంది. ఫైబ్రో ఎడినోమా కంటే లేటుగా, కానీ యంగ్ ఏజ్లో కూడా రావచ్చు. క్లినికల్గా ఎలా ఉంటుంది? ఫైబ్రో ఎడినోమా కన్నా పెద్దగా ఉంటుందా? చాలాసార్లు పెద్దగానే ఉంటుంది. ఫాస్ట్ గ్రోయింగ్ అవ్వచ్చు. దాని సర్ఫేస్ కొంచెం అసమానంగా, బాసిలేటెడ్గా ఉంటుంది. సైజు బాగా పెరిగితే పైన స్కిన్ స్ట్రెచ్ అయ్యి థిన్గా అయ్యి కొన్నిసార్లు అల్సరేట్ కూడా అవ్వచ్చు. మొబిలిటీ ఎలా ఉంటుంది? ఇది కూడా ఛాతిగోడపై కదులుతుంది, కానీ అడ్వాన్స్ స్టేజెస్ వరకు స్కిన్కి గాని కింద మజిల్కి గాని అతుక్కోదు. హిస్టలాజికల్గా ఇది ట్రూ మిక్స్డ్ ట్యూమర్ అంటాం. అంటే ఎపిథీలియల్, మీజెన్కైమల్ కాంపోనెంట్స్ రెండూ ఉంటాయి. ఓకే, హిస్టాలజీలో గ్రేడింగ్ చాలా ముఖ్యం కదా దీనికి? అత్యంత ముఖ్యం. మైటోటిక్ యాక్టివిటీ బేస్ చేసుకుని గ్రేడ్ చేస్తారు. 10 హైపవర్ ఫీల్డ్స్లో మైటోసిస్ కౌంట్ చూస్తారు. ఎలా వర్గీకరిస్తారు? 4 మైటోసిస్ 10 హెచ్పిఎఫ్ ఉంటే బినైన్, 4 నుంచి 9 ఉంటే బార్డర్ లైన్, 10 కంటే ఎక్కువ ఉంటే మ్యాలిగ్నెంట్ ఫైలోయిడ్స్. వీటితో పాటు స్ట్రోమల్ సెల్యులారిటీ, ఎటిపియా, ట్యూమర్ మార్జిన్స్ కూడా చూస్తారు. మ్యాలిగ్నెంట్ రకాలు మెటస్టాసైజ్ అవుతాయా? అవును, మ్యాలిగ్నెంట్ ఫైలోస్ బ్లడ్ ద్వారా లంగ్స్కి, బోన్స్కి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అవ్వడం చాలా అరుదు. ట్రీట్మెంట్కి వస్తే మార్జిన్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండాలంటారు కదా?
ఖచ్చితంగా. దీనికి లోకల్ రికరెన్స్ రేట్ ఎక్కువ. అందుకే వైడ్ లోకల్ ఎక్సిషన్ WLE చాలా ముఖ్యం. కనీసం 1-2 సెంటీమీటర్ల నార్మల్ టిష్యూ మార్జిన్ ఉండాలి. ఆ మార్జిన్లో ఏమేం ఇంక్లూడ్ చేయాలి? పైన ఉన్న స్కిన్ కూడా తీయాల్సి రావచ్చు, ఒకవేళ అది ఇన్వాల్వ్ అయితే. కింద పెక్టోరల్ ఫేషియా లేదా అవసరమైతే పెక్టోరాలిస్ మేజర్ మజిల్ కొంత భాగం కూడా తీయాలి. నెగెటివ్ మార్జిన్ సాధించడం టార్గెట్. మాస్టెక్టమీ ఎప్పుడు అవసరం? ట్యూమర్ సైజు రొమ్ము సైజుతో పోలిస్తే చాలా పెద్దగా ఉంటే, లేదా మల్టిపుల్ రికరెన్స్లో వస్తే, లేదా అది మ్యాలిగ్నెంట్ ఫైలోడ్స్ అయితే మాస్టెక్టమీ అవసరం పడొచ్చు. యాక్సిలరీ డిసెక్షన్ సాధారణంగా అవసరం లేదు. అదనపు చికిత్స అంటే అడ్జువెంట్ థెరపీ గురించి రేడియోథెరపీ పాత్ర ఉంది, ముఖ్యంగా బార్డర్ లైన్ లేదా మ్యాలిగ్నెంట్ ట్యూమర్లలో, లేదా మార్జిన్స్ క్లోజ్గా ఉన్నప్పుడు, లేదా రికరెన్స్ వచ్చినప్పుడు పోస్ట్ ఆపరేటివ్ రేడియోథెరపీ ఇవ్వడం వల్ల లోకల్ కంట్రోల్ మెరుగుపడుతుంది. కీమోథెరపీ సిస్టమిక్ కీమోథెరపీ రోల్ మ్యాలిగ్నెంట్ ఫైలోడ్స్లో ఇంకా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. సార్కోమా ప్రోటోకాల్స్ కొన్నిసార్లు వాడతారు, ముఖ్యంగా మెటాస్టాటిక్ డిజీజ్లో, కానీ రొటీన్గా అడ్జువెంట్ కీమో ఇవ్వరు. కాబట్టి ఒకసారి సమ్అప్ చేస్తే ఫైబ్రో అడెనోమా చాలా వరకు బినైన్, కానీ కొన్ని సబ్టైప్స్లో, ముఖ్యంగా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు కొంచెం రిస్క్ గురించి అవగాహన ఉండాలి. అవును. ఇక ఫైలోడ్స్ విషయానికొస్తే అది ఒక స్పెక్ట్రమ్ లాంటిది, బినైన్ నుంచి మ్యాలిగ్నెంట్ వరకు. కరెక్ట్ హిస్టలాజికల్ గ్రేడింగ్, యాడిక్వేట్ సర్జికల్ మార్జిన్స్, ఇవి రెండు ట్రీట్మెంట్లో చాలా కీలకం. లోకల్ రెకరెన్స్ని ప్రివెంట్ చేయడం మెయిన్ గోల్. ఈ రెండింటి మధ్య డిఫరెన్షియేట్ చేయడం, సరైన మేనేజ్మెంట్ ప్లాన్ చేయడం ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. క్లినికల్గా, ఇమేజింగ్లో, హిస్టోపాథాలజీలో జాగ్రత్తగా విశ్లేషించాలి. మా పాడ్కాస్ట్ విన్నందుకు ధన్యవాదాలు. తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం.